హాయ్ ఫ్రెండ్స్, శరీరంలో దీర్ఘకాలిక వాపు లేదా ఇన్ఫ్లమేషన్ అనేది మధుమేహం, గుండె జబ్బులు, ఉపకాయం వంటి అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని ఎన్నో అధ్యయనాలు తెలిపాయి. అయితే టమాటా, సోయాతో తయారు చేసిన ప్రత్యేక జ్యూస్ను కేవలం 4 వారాల పాటు తాగితే శరీరంలో ఇన్ఫ్లమేషన్కు సంబంధించిన కొన్ని కీలక సూచికలు తగ్గినట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. అసలు పరిశోధనలో ఏం తేలిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అధ్యయనం మాలిక్యులర్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ రీసెర్చ్ అనే జర్నల్లో ప్రచురితమైంది. అమెరికాలోని ఓహియో స్టేట్ యూనివర్సిటీకి చెందిన జెసికా కోపర్స్టోన్, మరియా షలోలా, జెన్నీ మిల్లర్ తదితర పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. టమాటాలో ఉండే లైకోపిన్, సోయాలో ఉండే ఐసోఫ్లేవోన్లు ఇన్ఫ్లమేషన్పై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసుకోవటమే వీరి లక్ష్యం. దీనికోసం పరిశోధకులు ఉపకాయం ఉన్న 12 మంది పెద్దలపై క్లినికల్ స్టడీ నిర్వహించారు. వారు రోజుకు 2 సార్లు స్పెషల్ టమాటా, సోయా జ్యూస్ను 4 వారాల పాటు తీసుకున్నారు. అనంతరం మరో 4 వారాల పాటు లైకోపిన్ తక్కువగా ఉన్న సాధారణ టమాటా జ్యూస్ను తీసుకున్నారు. ప్రతి దశకు ముందు, తర్వాత రక్త నమూనాలను సేకరించి విశ్లేషించారు. పరీక్షల్లో స్పెషల్ టమాటా, సోయా జ్యూస్ తీసుకున్న వారి శరీరంలో ఇన్ఫ్లమేషన్ను సూచించే 3 ముఖ్యమైన ప్రోటీన్ల స్థాయిలు గణనీయంగా తగ్గినట్లు గుర్తించారు. ముఖ్యంగా IL-5, IL-12P70, GM-CSF అనే ప్రోటీన్లో తగ్గుదల కనిపించింది. ఇవి శరీరంలో దీర్ఘకాలిక వాపు ప్రక్రియతో సంబంధం కలిగినవిగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. టమాటాలో ఉండే లైకోపిన్, సోయాలో ఉండే ఐసోఫ్లేవోన్లు ఆరోగ్యానికి మేలు చేసే సహజ సమ్మేళనాలుగా గుర్తింపు పొందాయి. లైకోపిన్ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్గా పనిచేయగా, ఐసోఫ్లేవోన్లు శరీరంలోని కొన్ని జీవక్రియలపై ప్రభావం చూపగలవు. ఈ 2 పదార్థాల కలయికే ఇన్ఫ్లమేషన్లో తగ్గడంలో కీలక పాత్ర పోషించి ఉండవచ్చునని పరిశోధకులు భావిస్తున్నారు. రక్త పరీక్షలతో పాటు మూత్రనాళాలు కూడా విశ్లేషించిన పరిశోధకులు ఈ జ్యూస్ శరీరంలోని జీవక్రియలపై ప్రభావం చూపుతున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా దీర్ఘకాలిక ప్యాంక్రియాటైటిస్ అనే వ్యాధిలో కూడా ఈ జ్యూస్ ఉపయోగపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా దీనిపై మరిన్ని క్లినికల్ పరీక్షలు నిర్వహించేందుకు అడుగులు పడుతున్నాయి. చూశారుగా, టమాటా, సోయాలో ఉండే సహజ సమ్మేళనాలు శరీరంలోని ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంలో సహాయపడే అవకాశం ఉందని ఈ అధ్యయనం సూచిస్తోంది. అయితే ఇది కేవలం 12 మందిపై నిర్వహించిన ప్రారంభ అధ్యయనం మాత్రమేనని గుర్తుంచుకోవాలి. ఈ జ్యూస్ నిజంగా ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుందా లేదా అనే విషయాన్ని నిర్ధారించేందుకు మరింత విస్తృత స్థాయి పరిశోధనలు అవసరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలు కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.